హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక సంఘటన నిన్న మార్కెట్లో జరిగింది. 90 డేస్ టెరఫ్స్ని హోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ 90 డేస్ నేను విధించిన టెరఫ్స్ అనేటివి అమలులో ఉండవు. ఓన్లీ 10% టెరఫ్సే అమలులో ఉంటాయి అని డొనాల్డ్ ట్రంప్ నిన్న చెప్పడం అనేది అద్భుతమైపోయింది. మార్కెట్లో ఈ స్టేట్మెంట్ అనేది సర్క్యులేట్ అయిన వెంబటే మార్కెట్లో భారీ ప్రైస్ చేంజ్ అనేది కనబడింది. అప్ సైడ్కి మార్కెట్స్ అన్నీ బాగా పెరిగాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ అయితే చాలా బాగా పెరిగాయి. నాస్డాక్ మోర్ దెన్ 10%కి ఎబో పెరిగింది అండ్ డౌజోన్స్ 8%కి ఎబో పెరిగింది. అలా చెప్పుకుంటూ పోతే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఎబో 5% పెరిగాయి. ఏ ఇండెక్స్ కూడా 5%కి ఎబో పెరగకుండా లేదు. ఇండియన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 5% పెరిగింది. మార్కెట్లో ఇంత భారీ అద్భుతం ఎందుకు జరిగింది ఏంటి అనుకుంటే అది రియల్గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ అంతా కూడా భారీ నష్టాల్లో ఉంది. దానికి ఏకైక కారణం ట్రంప్ యొక్క టెరఫ్స్. ట్రంప్ తన యొక్క టెరఫ్స్ని ఇలానే అమలు చేసుకుంటూ వెళ్తే మార్కెట్లో భారీ యుద్ధ భయాలు అనేటివి ఏర్పడతాయి. ట్రేడ్ వార్ అనేది అది థర్డ్ వరల్డ్ వార్ కన్నా చాలా స్ట్రాంగ్గా మారుతుంది అని రియల్గా తను భావించాడు అనుకుంటున్నాను. సో అందుకే 90 డేస్ ఈ టెరఫ్స్ని హోల్డ్ చేస్తూ ఈ 90 డేస్లో వరల్డ్లో ఉన్న మేజర్ కంట్రీస్తోని తన యొక్క ట్రేడ్ పాలసీస్లో చేంజెస్ని తీసుకొచ్చుకొని అండ్ వాటిని పర్ఫెక్ట్గా రెగ్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది మార్కెట్లో చాలా మంచి విషయం. బట్ చైనాని మాత్రం ఈ టెరఫ్ ఎగ్జిబిషన్స్లో అంటే తను విధించిన 90 డేస్ టెరఫ్ ఎగ్జిబిషన్స్లో చైనాని మాత్రం ఇంక్లూడ్ చేయలేదు. చైనా పైన టెరఫ్స్ని విధించాడు. చైనా కూడా అమెరికా పైన టెరఫ్స్ని విధించింది. బట్ ఈ చైనా అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్లో ఈయు యూరోపియన్ యూనియన్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేసే విషయం. సో మార్కెట్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్న ఈవినింగ్ మేము 25% టెరఫ్స్ని అమెరికా మీద విధిస్తాము అని చెప్పాయి. సో యూరోపియన్ యూనియన్ నుంచి ఆ స్టేట్మెంట్ వచ్చిన చాలా సేపటి తర్వాతనే ట్రంప్ తన ఆలోచనని మార్చుకున్నాడు అనుకుంటున్నాను. రియల్ టైంలో అయితే నేను అదే భావిస్తున్నాను. యూరోపియన్ యూనియన్ 25% మేము టెరఫ్స్ని అమెరికా ప్రోడక్ట్స్ పైన విధిస్తాము అనడంతో ఇక్కడ తనకి ఫియర్ కలిగింది అనుకుంటున్నాను. సో అందువల్లనే అమెరికా అనేది చాలా నష్టపోతుంది అన్న ఒకే ఒక భయంతో ఈ టెరఫ్స్ అన్నిటిని హోల్డ్ చేసినట్టుగా భావిస్తున్నాను. బట్ యూరోపియన్ యూనియన్ కూడా 0 to 0 టెరఫ్స్ని డీల్ చేసుకోవాలి అనుకుంటుంది. సో యూరోపియన్ నుంచి వెళ్తున్న ప్రోడక్ట్స్ పైన అమెరికా 0, అమెరికా నుంచి యూరోపియన్కి వస్తున్న ప్రోడక్ట్స్ పైన యూరోపియన్ యూనియన్ కూడా 0 టెరఫ్స్ని విధించాలి అనుకుంటుంది. సో అది బేసికల్గా చూస్తే మాత్రం చాలా మంచి డీల్. బట్ అది ఇంప్లిమెంటేషన్ అలానే ఉంటే మాత్రం చాలా వరకు మనం పాజిటివ్గా చూడొచ్చు. బట్ మిగతా అదర్ కంట్రీస్తో ఎలా ట్రేడ్ అనేది డీల్ చేస్తాను అనేది ట్రంప్ మీదనే ఆధారపడి ఉంటుంది. బట్ మార్కెట్ అంతా కూడా ట్రంప్ మహిమలోనే నడుస్తుంది. ట్రంప్ ఏం అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్కి తగ్గట్టుగా హై ఫ్లక్చువేషన్, భారీ గ్యాప్ అప్లు, భారీ గ్యాప్ డౌన్. ఈ వారం చూసినట్టు మార్కెట్ని నేను నా జీవితంలో చూడలేదు. మార్కెట్లో ఏ ట్రేడర్ కూడా ఏ ఇన్వెస్టర్ కూడా చూసుకున్నారు ఇంత భారీ వొలటాలిటీ. మార్కెట్లో వొలటాలిటీ ఉందా లేకుంటే లిక్విడిటీ అనేది మొత్తానికి చచ్చిపోయిందా అని అనిపిస్తుంది. రియల్గా మార్కెట్లో వొలటాలిటీయే కనబడుతుంది, లిక్విడిటీ అనేది కనబడట్లేదు. సో దాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అండ్ మార్కెట్లో ట్రంప్ విషయాన్ని పక్కకి పెడితే ఇప్పుడు మార్కెట్లో మనం గమనించాల్సింది, చూడాల్సింది రేపటి మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి. టుడే మార్కెట్స్ అయితే కొంచెం అమెరికన్ ఫ్యూచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మేజర్ రీజన్ వచ్చేసి సిపిఐ డాటా ఉంది అనుకుంటున్నాను. సో ఆ కారణం వల్ల అండ్ అలానే మార్కెట్లో మనం ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం ఏది అన్నా ఉంది అంటే రేపటి మార్కెట్ కండిషన్ ఏంటి. సో దాన్ని మనం ఎలా చూడాలి. అండ్ దానితో పాటు మార్కెట్లో ఈ కండిషన్లో చాలా కంపెనీస్ మార్కెట్లో దారుణంగా పడ్డాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే నేను ఐటీ సెక్టర్ని మాత్రం ఈ పర్టికులర్ టైంలో కొంచెం స్ట్రాంగ్గా చూడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే భారీ కరెక్షన్ అనేది టెరఫ్స్ వల్ల ఎక్కువ మొత్తంలో ఐటీ కంపెనీస్లో వచ్చింది. సో అది హై ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ స్టీల్ కంపెనీస్ కూడా. అండ్ ఆ తర్వాత మనం చూస్తే
ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కొంచెం మనకి స్ట్రాంగ్ బయ్యింగ్ కనపడొచ్చు అనుకుంటున్నాను. నేను మేజర్ గా నిన్న ఆర్బీఐ అనౌన్స్ చేసిన సిపిఐ ఎక్స్పెక్టేషన్, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అనేది రెడ్యూస్ అవుతున్నట్టుగా మార్కెట్ లో మనకు చూపించారు. సో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అనేది రెడ్యూస్ చేయడం అనేది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే విషయం. సో ఆ బేసిస్ లో చూసుకుంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ని పిక్ చేసుకోవడం చాలా బెటర్. సో ఐటీ స్టాక్స్ ని, ఎఫ్ఎంసీజీ, మెటల్ అండ్ ఆటో సెక్టర్ స్టాక్స్ లో కొంచెం మంచి కరెక్షన్ వచ్చింది. సో వాటిని మీరు బాగా యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మార్కెట్ మాత్రం మనకి 3 days హాలిడేస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ 1 day తర్వాత సాటర్డే, సండే, మండే 3 days హాలిడేస్ ఉన్నాయి. సో ఈ 3 హాలిడేస్ ని బేస్ చేసుకొని కూడా మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అనేది కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. బిగ్ హాలిడేస్, సో మార్కెట్ కొంచెం అంత స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేయొచ్చు, లేదంటే సస్టైన్ గా కూడా ఉండొచ్చు. గ్యాప్ అప్ ఏర్పడుతుంది కాబట్టి నేనైతే మాక్సిమం సస్టైనెస్ ని ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఒక పర్టికులర్ రేంజ్ లోనే మార్కెట్ ని చూడాలి అనుకుంటున్నాను. సో నేను మార్కెట్ ని ఎలా చూడాలి అనుకుంటున్నాను, ఏ రేంజ్ లో మార్కెట్ ని ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను అనేది మనం వెయిట్ చేయకుండా డిస్కషన్ చేద్దాం. సో ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్తే, సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ కానివ్వండి, S&P 500 కానివ్వండి, నాస్డాక్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, అన్నీ కూడా బాగా పెరిగాయి నిన్న అమెరికన్ మార్కెట్స్. అండ్ దాంతో పాటు మీరు చూసుకోవచ్చు యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇప్పుడు మంచి గ్యాప్ అప్ అండ్ అలానే మంచి పర్సంటేజ్ చేంజ్ తోని, ప్రాఫిట్ తోని మార్కెట్ లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా బాగా పెరిగాయి టుడే. అండ్ మీరు ఒకసారి చూసుకోవచ్చు నిక్కీ 8%, నియర్ టు 9% క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కూడా 4.54%. ఇట్స్ నాట్ బ్యాడ్. సో మార్కెట్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేశాయి టుడే. సో మార్కెట్స్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంటే ఇండియన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేసింది. నిన్న మాత్రం క్లియర్ గా మనకి మార్కెట్ అనేది 5% రికవరీని అయితే చూపించింది. మీరు చూడొచ్చు మంచి 5% రికవరీని అయితే స్ట్రాంగ్ గా చూపించింది. సో ఈ 5% రికవరీ అనేది జరిగింది కాబట్టి మార్కెట్ అంతా ఈజీగా పడకపోవచ్చు. సో సస్టైనెస్ కండిషన్ అయితే మార్కెట్ మెయింటైన్ చేస్తుంది అని అయితే నేను బాగా బిలీవ్ చేస్తున్నాను. సో ఈ బేసిస్ లో చూసుకుంటే మార్కెట్ అనేది 23,135కి ఏవో ఓపెన్ అవ్వబోతుంది అనుకోవచ్చు. అండ్ క్లియర్ గా మనకి ఇండికేషన్ మాత్రం 23,433కి బిలో ఉండేలా ఉంది. 23,433కి బిలో ఉండేలా ఉంది. సో అది మనకి కొంచెం రెసిస్టెన్స్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయవచ్చు అనుకుంటున్నాను. సో దాన్ని మనం కొంచెం కన్సిడర్ చేయాలి. అండ్ గుడ్ సపోర్ట్ వస్తే మాత్రం 23,136. సో ఇది కొంచెం రెసిస్టెన్స్ గా అండ్ అలానే 23,136 సపోర్ట్ గా మార్కెట్ లో యాక్ట్ చేయడానికి ఛాయిస్ ఎక్కువగా అనిపిస్తుంది. సో దీన్ని మనం కొంచెం స్ట్రాంగ్ గా చూడాలి. సో మాక్సిమం అయితే రేపు మార్కెట్ అనేది 23,433కి ఎబో క్లోజింగ్ ఇవ్వకుండా 400కి బిలో అలా ఇవ్వచ్చు అనుకుంటున్నాను. సో మార్కెట్ అయితే మాత్రం 23,136కి అండ్ 23,433కి మధ్యలో బాగా వొలటైల్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకు వొలటైల్ అవ్వచ్చు అనుకుంటున్నాను అంటే మార్కెట్ అనేది టుడే కొంచెం నెగిటివ్ గా రన్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇండెక్స్ ఫ్యూచర్ చూస్తే మాత్రం మళ్ళీ ఇండెక్స్ ఫ్యూచర్స్, యుఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే మార్కెట్ ఏం జరుగుతుంది అనేది కొంచెం చూడాలి. సిపిఐ డాటా అనౌన్స్మెంట్ ఉన్నట్టుంది టుడే మేబీ ఐ థింక్. సో అందువల్లనే మార్కెట్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో ఎకనామిక్ ఈవెంట్స్ కూడా ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. ఎకనామిక్ క్యాలెండర్. సో టుడే అమెరికా యొక్క సిపిఐ డాటా అనౌన్స్మెంట్ ఉంది. సో ఇది హై ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇండియన్ సిపిఐ డాటా ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయదో తెలియదు. ఇండియన్ ఆర్బీఐ ఎంపీసీ డిసిజన్స్ అనేటివి, రేట్ కట్స్ అనేటివి ఇంపాక్ట్ క్రియేట్ చేయవో తెలియవు. కానీ బట్ అమెరికా నుంచి అనౌన్స్ కాబట్టే సిపిఐ డాటా కానివ్వండి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ కానివ్వండి, అమెరికా డాటా ప్రతి ఒక్కటి కూడా ఇండియా పైన హై ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. సో సిపిఐ డాటా అనేది కొంచెం హై ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో దాన్ని మనం కొంచెం బాగా కన్సిడర్ చేయాలి. సో సిపిఐ డాటా మనకి అప్డేట్ రాగానే రేపు మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుంది, మార్కెట్ ని మనం ఎలా ట్రేడ్ చేయాలనేది పర్ఫెక్ట్ గా రేపు లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేద్దాం. బట్ కాకపోతే
మార్కెట్ మాత్రం 100% స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం నా దృష్టిలో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ అయితే క్రాస్ చేసుకోవాలి. సో మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్కి ఎబోవ్ ఉంటే 200% నేను ఇక్కడికి ట్రేడ్ చేస్తాను. ట్రెండ్ లైన్కి బిలో ఉంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇక్కడికి ట్రేడ్ చేస్తాను. బట్ డౌన్ సైడ్కి మాత్రం ట్రేడ్ చేయను. మార్కెట్ మాత్రం క్లియర్గా 23,433కి అండ్ అలానే 500 వరకు ఆ 600 వరకు అప్ సైడ్కే మూవ్ అవ్వచ్చు, కానీ డౌన్ సైడ్కి అయితే మూవ్ కాదు. సో నేనైతే క్లియర్గా 550 వరకు కూడా చూడాలి అనుకుంటున్నాను. 435ని క్రాస్ చేస్తే మాత్రం 500 వరకు మూమెంటమ్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. 100% రేపు బుల్లిష్గా ట్రేడ్ చేయడమే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే టెరఫ్స్ అనేటివి హోల్డ్ అవ్వడం అనేది జరిగింది అంటే ఫ్యూచర్లో రేట్స్ అనేటివి చాలా వరకు తగ్గుతాయి. సో ట్రేడ్ వార్ అనేది ఇక్కడితో చాలా వరకు తగ్గుతుంది అనుకుంటున్నాను. మార్కెట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్ ఫియర్స్ని వదిలేయడం, జీడిపి గ్రోత్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం అనేది బాగా కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఈ బేసిస్లో మాత్రం రేపు 100% మంచి గ్యాప్ అప్ని అండ్ గ్యాప్ అప్ కంటిన్యూషన్ని మార్కెట్లో చూస్తాము అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఏమన్నా నిఫ్టీ అనేది ఒకవేళ డౌన్ సైడ్ ఏ లెవెల్ అన్నా రీటెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 23,150 లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటుంది అనేది బాగా గుర్తుంచుకోవాలి. 23,150 ఈజ్ రీటెస్టింగ్ లెవెల్ అండ్ ఎబో రెసిస్టెన్స్ ఆర్ 23,433 అండ్ అలానే 23,565. దీస్ ఆర్ ది రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ నిఫ్టీ ఆన్ టుమారో. సో దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేద్దాం పర్ఫెక్ట్గా. ట్రేడ్ ప్లాన్ అయితే క్లియర్గా మార్కెట్ అనేది ఏ లెవెల్ మీద ఉంది అండ్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ మూవ్ అవుతుంది అనే దానికి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. సో మార్కెట్ అనేది రేపు మనకి మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను 23,300 ఆ రేంజ్లో ఓపెన్ అయినా కూడా మనం సెలెక్ట్ చేసిన డౌన్ ట్రెండ్ బ్లాక్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి బిలోనే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ మార్కెట్ అనేది ఆ లైన్కి ఎబో సస్టైన్నెస్ క్యాండిల్ని చూస్తే దెన్ నేనైతే బయ్యింగ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే మాత్రం అన్లెస్ వెయిట్ చేస్తూ 23,135 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి అండ్ ఆ తర్వాత నేను మార్కెట్లో బయ్యింగ్స్ని అండ్ బయ్యింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ట్రేడ్ ప్లాన్. క్లియర్గా మార్కెట్ అయితే రెసిస్టెన్స్ని డౌన్ ట్రెండ్లో అండ్ అలానే కీ టార్గెట్ లెవెల్గా రెసిస్టెన్స్ని 23,433ని అండ్ అలానే 23,565ని కీ టార్గెట్ లెవెల్స్గా అండ్ రెసిస్టెన్స్గా అప్ సైడ్కి చూస్తున్నాను. అండ్ డౌన్ సైడ్కి మాత్రం 23,130 ఆర్ 150 ఈజ్ ద కీ సపోర్ట్ లెవెల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. బాగా పర్ఫెక్ట్గా మార్కెట్ని ఎలా చూడాలి అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్లాన్ అనేది మీకు బాగా నచ్చితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. లేదు లైవ్ మార్కెట్లో మార్కెట్ కండిషన్ డిఫరెంట్గా ఉండడం, మార్కెట్ అనేది అర్థం కాకుండా ఉంటే మన యూట్యూబ్ లైవ్ని ఫాలో కండి. మన యూట్యూబ్ లైవ్లో మనం రెగ్యులర్గా నిఫ్టీని అండ్ సెన్సెక్స్ని ఎలా చూడాలి, ఎలా చూస్తూ మార్కెట్లో ట్రేడ్ చేయాలనేది మనం మాట్లాడుతూ మంచి పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాము ఆప్షన్స్లో. సో దాన్ని కూడా మీరు రెగ్యులర్గా పర్ఫెక్ట్గా వాచ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ని మేక్ చేయవచ్చు. అండ్ అలానే స్టాక్ మార్కెట్లో మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం కీర్తి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వారి ద్వారా ప్రొవైడ్ చేయబడుతున్న 6 months మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఆ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అండ్ అలానే స్టాక్ మార్కెట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు మార్కెట్లో మీరు 100% సక్సెస్ఫుల్గా మీరు సెల్ఫ్గా ట్రేడ్ ప్లాన్ చేసుకొని మంచిగా ట్రేడ్ ప్రాఫిట్స్ని పొందే విధంగా మీకు మెంటర్షిప్ అండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.